కవిత్వంలో చెప్పాలంటే శ్రీనాథుడిని కవిసార్వభౌముడు ఎందుకు అన్నారనేది అని కవిత్వం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదో సినిమాలు చూసేసి పోతన గారి బాగుని శ్రీనాథుడు ఆయన కఠిన పాకం రాస్తాడు అంటే వాడు చదవలేదని అర్థం. పోతనికి శ్రీనాథుడికి ఏ సంబంధం లేదు. ఎందుకంటే తెలుగునాట సాహిత్యం గురించి అవకాశం కూడా చెప్పకపోతే ఎలా అండి? వాళ్ళిద్దరికీ బంధుత్వం లేదు చరిత్రలో. సినిమాల్లో చూపించేశారు కానీ పోతనికి శ్రీనాథుడికి ఎటువంటి అనుబంధము లేదు. ఉండుంటే ఒకరి పేరు ఒకరు రాసుకునేవారే వాళ్ళ గ్రంథాల్లో. అంత మహానుభావులు ఇద్దరును, సందేహం లేదు. కానీ ఒకడు గొప్పతనం చెప్పడం కోసం ఇంకోటి తక్కువ చేయనక్కర్లేదు కానీ ఆ పని చేసేసారు వాళ్ళందరూ కూడా. మనకి సినిమాలే మహాప్రమాణాలు, ఏం చేస్తాం? కానీ పరిశోధకులు రీసెర్చ్ తేల్చి చెప్పేశారు శ్రీనాథుడికి పోతనికి సంబంధం లేదు, శతాబ్దములు సమీపములైనప్పటికీ కూడా వాడి సంబంధం లేదని. పైగా శ్రీనాథుడు కవిత్వం కఠిన పాకం అంటారు. ఇప్పుడు చదువుతున్న ఏమైనా కఠిన పాకం అండి? ఏ కవి కూడా అర్థం కాకూడదని కవిత్వం రాయుడు, అందరికి అర్థం కావాలని రాస్తాడు. అయితే రసానికి భావానికి అనుగుణమైన పదజాలను రాస్తారు. ఆ మాటకు వస్తే పోతన గారి కవిత్వం ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు ఓవునే మదనములకు. మదనములు అంటే ఎవరైనా చెప్పగలరా? పంచానునోద్ధూత పావకజ్వాలలు భూ నభోంతరమెల్ల భూరితముగా పోతన గారు రాశారు. ఏమైనా అర్థమైందా? అనుకుంటా అంతే, అభిప్రాయాలు ఏర్పడితే. అయితే ఆ మాధుర్యమే, ఈ మాధుర్యమే. ఎవరు గొప్పవారిదే. కవి సార్వభౌముడు, ఆయన సందేహం లేదండి. అసలు తెలుగు భాష కవిత్వము శబ్ద అర్థ అలంకారములు తెలిస్తే శ్రీనాథుడున్న పరిపుష్టి చాలా విశేషం. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నారు. అలాంటి రసప్రసిద్ధ ధారాధుని కనుకనే